వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు తయారు చేసిన రెడ్ బుక్ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, సిఐడి అయితేనేమి ప్రత్యేక దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే, దాదాపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పైన దాదాపు 6 కేసులు పెట్టి ఇబ్బంది గురి చేస్తున్న అధికారులు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ సాక్షుల పేర్లు అందులో ఉన్నాయి. ఆ సాక్షుల్ని నారా లోకేష్ గారు బెదిరిస్తున్నారు. అందుకే సిఐడి ఆదరాబాదరగా వెళ్ళి ఏసీబీ కోర్టును ఆశ్రయించిందని చెప్పి తెలుస్తున్న సారాంశం. ఏసీబీ కోర్టు కూడా నారా లోకేష్ గారికి నోటీసులు పంపి జనవరి 9 తర్వాత విచారణ జరపాలని చెప్పి ఏదైతే వాళ్ళు వేసిన పిటిషన్ను వాయిదా వేసింది జనవరి 9 వరకు. వచ్చే ఏడాది జనవరి 9న దీనిపైన మళ్ళీ వాదనలు జరగనున్నాయి. అయితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ఉలికి పడుతున్నారు, ఆ రెడ్ బుక్ చూసి ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఆందోళనకు గురవుతున్నారు అనే అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే ఎవరైతే నిఘా అధిపతి సీతారామన్యులు గారు, ఆ శాఖలో పనిచేస్తున్న ఐజీ రఘురామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళే తీవ్ర ఒత్తిడికి ఆందోళనకి గురవుతున్నారని ఆ రెడ్ బుక్ చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేస్తున్న పరిస్థితి ఉంది. వారిద్దరి పేర్లే స్పెషల్గా ఎందుకు అందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది? దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో చట్టాలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ప్రజాప్రతినిధుల మీద అరెస్టులు, అక్రమ కేసులు పెట్టారో అలాంటి అధికారుల యొక్క లిస్టు దాంట్లో ఉన్నది అన్నది ఎవరికి తెలియని అంశము. కాకపోతే అనుకుంటున్నారు, కాకపోతే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అలా చట్టాలు ఉల్లంఘించి పాల్పడిన ప్రతి ఒక్క అధికారి యొక్క గుండెల్లో భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నారా లోకేష్ గారు కుప్ప నుంచి ప్రారంభించిన యువగలం పాదయాత్ర దాదాపు 11 జిల్లాల్లో పూర్తి చేసుకొని పెద్ద ఎత్తున సక్సెస్ అయిన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అడుగడుగున అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించడంతో పాటు ఆ నియోజకవర్గంలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టారో ప్రతిదీ ఒక లిస్టు చేసుకొని అది రెడ్ డైరీలో నమోదు చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ 4.5 ఏళ్లుగా దాదాపు 90,000 మంది టీడీపీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు నమోదు చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అది చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగంలో లేని విధంగా వాటిని కూడా ఉల్లంఘిస్తూ, రాజ్యాంగంలో చట్టాలను, నిబంధనలు, నియమాలను ఉల్లంఘిస్తూ అధికారులు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు లేదంటే లోకల్ ఎమ్మెల్యే గారి మాటలు విని వాళ్ళు చట్టాలను ఉల్లంఘించారో అలాంటి అధికారులు మొత్తానికి తప్పనిసరిగా నెక్స్ట్ 2024 తెలుగుదేశం పార్టీ వస్తే, తప్పనిసరిగా అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తప్పనిసరిగా ఎవరైతే చట్టాలను ఉల్లంఘించి పాల్పడ్డారో వాళ్ళ యొక్క చరిత్ర మొత్తం తిరగరాస్తాము, బయటికి తీస్తామని చెప్పి లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాధితులు ఉన్నారో 90,000 మంది బాధితులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారో వాళ్ళకి భరోసా ఇచ్చారు. అయితే ఎవరైతే ఉల్లంఘించారో వాళ్ళ పేర్లు కూడా రెడ్ డైరీలో నమోదు చేసుకున్నాం అని చెప్పి ఆయన మొన్న జరిగిన విజయనగరం బహిరంగ సభలో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎవరైతే అధికారులు చట్టాలు ఉల్లంఘనకు పాల్పడిన అధికారులందరూ వాళ్ళ గుండెలో భయం మొదలైంది. ఆ భయమే సిఐడి నోటీసుల దాకా దారితీస్తుంది. లోకేష్ బాబు గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఏసీబీ కోర్టులో సిఐడి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. దానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ ఎవిడెన్స్తో రావాలని చెప్పి ఏసీబీ కోర్టు జడ్జి గారు సిఐడికి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 41 సిఆర్పిసి నోటీసుని లోకేష్ బాబు గారికి అందజేయాలని చెప్పి ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు సిఐడి వాట్సాప్ ద్వారా లోకేష్ బాబు గారికి ఆ నోటీస్ పంపించడం అయితే జరిగింది. అయితే ఈ క్రమంలో జనవరి 9న లోకేష్ అరెస్ట్ అయితే, లేకపోతే అరెస్ట్ కాకపోయినా వాదనలు అయితే జరగనున్నాయి. ఆ పిటిషన్ వాయిదా పడింది కాబట్టి జనవరి 9 ఏం జరిగిద్దని తెలుగుదేశం పార్టీ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా దాదాపు 6 కేసుల్లో ముద్దాయిగా చూపించి చంద్రబాబుని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ కేసుల్లో ఎవరైతే సాక్షులుగా ఉన్నారో ఆ అధికారులను లోకేష్ గారు బెదిరిస్తున్నారని చెప్పి ఇప్పుడు సిఐడి అభియోగం. ఈ అభియోగాలు పైన ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతుంది. ఎటువంటి అక్రమ కేసులు,
ఇలాంటివి ఎటువంటి దౌర్జన్యాలకి చట్ట ప్రకారం ఎటువంటి దౌర్జన్యాలు అంటే అధికారం చేతిలో ఉందని చట్టాన్ని చేతిలో తీసుకొని ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడితే సహించేది లేదని లోకేష్తో పాటు పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే నాయకులు అయితేనేమి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఎటువంటి వాటినైనా ఎటువంటి కేసులైనా ఎటువంటి అన్యాయాలైనా ఎదిరిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా లోకేష్ ఇదే ఉద్ఘాటించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది.